At Sun, our priority is to support students' dreams and hobbies. ఈ పెళ్ళే జరగకుండా ఉంటే ఆ దిక్కులేని దాన్ని కోడలిగా చేసుకునే కర్మ కూడా నాకు పట్టేదని తెలుసు. అమ్మా అవును, అంతస్తులు మరచి అందరి పండుగ ఆశపడొద్దని శాంతకు నేనే సలహా ఇచ్చాను. శాంత శాంత ఎవరు అల్లుడు గారా? రండి రెడ్డి కూర్చోండి. అమ్మాయి శోభా, శోభా, మన వేణు వచ్చారమ్మా. కాస్త శాంతను పిలవండి. నీకు తెలియదు ఆయన మీ అమ్మగారు ఉత్తరం కూడా రాశానే. నాకేం చెప్పనే లేదే. ఏం జరిగిందండి? పాపం మా ఆవిడ ఎంతో కష్టపడి శాంతను ఒక ఇంటిదాన్ని చేసింది. ఎవరికో కాదు, మన లక్ష్మీపతి గారికే ఇచ్చి పెళ్లి చేసింది. హలో డాక్టర్, అలా నిలబడ్డావే, కూర్చో. అమ్మా పాలు తీసుకురాలే. అలాగేనమ్మా. మీ మర్యాదలకు చాలా సంతోషం. డాక్టర్, శాంత, ఎందుకు ఈ పని చేశావు? ఏం చేశాను? ఏం చేయలేదా? వేణు, అవును, వేణుని నేను కాబట్టి మీద చెయ్యేశాను. వేయగలిగిన అధికారం ఏనాడు పొందాను? కానీ ఈనాడు లేదు వేణు. అదే అడుగుతున్నాను. నా అధికారాన్ని ఎందుకు నాశనం చేశావు? మీ అమ్మకిచ్చిన వాగ్దానాన్ని ఎందుకు మట్టిపాలు చేశావు? వేణు, సమాధానం కావాలి శాంత, సమాధానం కావాలి. నేరం లేని ఈ శిక్ష ఏ కక్షతో విధించావు? నేనేం పొరపాటు చేశాను? నేనేం చెప్పలేను వేణు, ఏం చెప్పలేను. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. దరిద్రంలో పుట్టావు, పేదరాలిగా పెరిగావు. ఇంత డబ్బు ఎన్నడూ చూడలేదు. అలాంటి డబ్బు రాసుల కొద్దీ వస్తుందని ఈనాడి పెళ్లి చేసుకున్నావు. జరిగిందంతా నీ మంచికే వేణు. అంతరాన నిలిపిన అనురాగాన్ని, ఆశించిన ఆశయాల్ని, ప్రేమించిన వ్యక్తిని అన్ని నాశనం చేసి ఎంత అల్పురాలి కావటం నీ అదృష్టం వేణు. నిజమే, నా అదృష్టం. కానీ నా తండ్రి లాంటి లక్ష్మీపతి గారి దొరికారా నీకు పెళ్ళాడడానికి? ఇంతకన్నా ధనికులు ఈ ఊర్లో ఇంకెవరున్నారు? ఇంతకన్నా ధనం సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయిగా. ఆ పనులు చేయలేకపోయావు. వేణు, నువ్వు నీచురాలు, వేణు, అంతేకాదు పతితని. అవును, నీ స్థితి మరచి మాట్లాడుతున్నావు. నీకు ఆసుపత్రి కట్టించేస్తున్నా లక్ష్మీపతి గారి భార్య నేను. నువ్వొక సాధారణ డాక్టర్వే, గుర్తుంచుకో. శాంత లేదు, లేదు వేణు. ఆమె జన్మ సాలించింది. ఆ శాంత స్వరూపంలో ఉన్న అశాంతి లేదు. అర్థమైందిగా? వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. బాబు గారు, ఆసుపత్రి రేపే తెరుస్తారంట. అయ్యగారు ఒక్కసారి వచ్చి వెళ్ళమన్నారు బాబు. రావడానికి వెళ్ళలేదని చెప్పు. నేను ఈ రాత్రిగా పట్నం వెళ్ళిపోతున్నా. బాబు గారు, అసలు ఆసుపత్రిలో నేను పనిచేయని చెప్పు. ఆ, బాబు, అమ్మా, ఏం బాబు? శాంతకి పెళ్ళైన సంగతి నీకు తెలుసా అమ్మా? తెలియకే? అన్నీ తెలుసు. అంటే ఈ పెళ్ళే జరగకుండా ఉంటే ఆ దిక్కులేని దాన్ని కోడలిగా చేసుకునే కర్మ కూడా నాకు పట్టేదని తెలుసు. అమ్మా, అవును, అంతస్తులు మరచి అందరి పండుగ ఆశపడొద్దని శాంతకు నేనే సలహా ఇచ్చాను. చదువు సంచలు లేని దాన్ని, ఆలోచన లేకుండా నువ్వు భారీగా చేసుకోవాలనుకున్నా బుద్ధి ఉన్న ఏ తల్లి అందుకు అంగీకరించదు బాబు. బుద్ధిమంతురాలైన తల్లి చేసే పనేనమ్మా ఇది? చదువు సంధ్య అంటే ఏమిటమ్మా అర్థం? నువ్వెంతవరకు చదువుకున్నావు? ఇంగ్లీష్ చదువులు కాదమ్మా కావాల్సింది. ప్రతి ఆడదానికి సంస్కారం కావాలి. అటువంటి సంస్కారం ప్రతి వాళ్ళు శాంత దగ్గర నేర్చుకోవాలమ్మా, శాంత దగ్గర నేర్చుకోవాలి.
అంతస్తులన్నీ ఈనాడు వచ్చింది. ఆనాడు నీకెంత వస్తుందో గుర్తుందా? వేణు, అవన్నీ మర్చిపోయి గొప్పవాళ్ళం అయ్యామని మురిసిపోయి ఎవరినైతే నా ఆత్మీయురాలనుకున్నాను, ఎవరి ఆధారంగా నా జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను, ఆయనే నాకు దూరం చేస్తావా? నీ బిడ్డ బ్రతుకు నాశనం చేస్తావా? సరే, విన్నావా శాంత? ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు? అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నా మాట కాదని వెళ్ళిపోతాడా? నలుగురిలో నన్ను ఇలా అవమానం చేస్తాడా? ఎందుకండి అలా బాధపడతారు? లోకంలో వేణు ఒక్కడే కాదుగా డాక్టరు. ఇంకెవరినైనా చూడండి. కాదు శాంత, వేణు నా స్నేహితుని కొడుకు. హాస్పిటల్ కట్టించింది నా భార్య పేరు. అందుకని హాస్పిటల్లో వేణుయే డాక్టర్గా ఉండాలి. వేణు కాదంటే హాస్పిటలే మూసివేయవలసి ఉంటుంది. ఏమైనా మన ఇంటికొచ్చిన వేణు బాధతో తిరిగి వెళ్ళటం చూశాను. నేరం ఒకరు చేస్తే శిక్ష అనుభవించేది మరొకరు. శాంత, బాబు, నీ నిర్ణయాన్ని మార్చుకోవా? మార్చుకోలేను. నా మాట కాస్తైనా వినవా? లాభం లేదా, జరగని పని. బాబు, బాబు, నన్ను ఆపు చేయదు. శాంత, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలు శాసిస్తున్నావా? కాదు, అర్జిస్తున్నాను. అంత అవసరం ఉంది. నా కోసం కాదు, లక్ష్మీపతి గారి కోసం. అలా అనుకున్న ఇబ్బంది లేదు. కానీ ఆ ఆసుపత్రిలో నువ్వే డాక్టర్గా ఉండాలని ఆయన కోరిక. నువ్వు లేకపోతే ఈ గ్రామంలో ఆసుపత్రి ఉండదు. ఎదురు చూసిన పేదాభికి ఎంతో నిరుత్సాహపడతారు. దానివల్ల వచ్చే నష్టం నీ కాకపోవచ్చు. మరి నీకా? అవును. శాంత, నువ్వు వెళ్ళడానికి కారణం నేను. నా గురించే ఈ ఊరు వదిలి వెళుతున్నా. లేని అపవాదు నా మీద వేసి పెడితే నలుగురు ఏమనుకుంటారు? నేనేమైపోతాను? వేణు, ఒక్కసారి ఆలోచించి చూడు. నీ నిర్ణయాన్ని మార్చుకోమని ప్రార్థిస్తున్నా. నా మాట మన్నించవా వేణు? బెలామిల్ బెలామిలేనండి. అబ్బాబ్బా, ఈ ఇంగ్లీష్ ఉంది చూశారు, ఒకటే తికమక. ఏమి కామకుండా దొరికాడు? హలో, గుడ్ మార్నింగ్. హలో అంజీ, కమాన్ కమాన్. ఏమిటి విశేషాలు? మా గ్రాండ్ మదర్, మా బామ్మ. పరిచయం చేస్తున్నావా? సుబ్బమ్మ గారు నాకు తెలియకపోవడం ఏమిటి? నమస్కారం అండి. ఎవరో సుందరమ్మ కొడుకేనా? అరేను కాస్త చేయి చూడరా. బామ్మ, డాక్టర్ గారు మర్యాద పిలవాలి, ఎరా గిరా అనకూడదు. నీ మాసం లేరా? ఎంత దాచు అయితే మాత్రం నా మనవడేగా. మరే బాబు, 4 రోజుల నుంచి ఒకటే కడుపులో నూనె నొప్పి కింద వస్తుందిరా. ఎందుకు రాదు? డాక్టర్, మా బామ్మకి అరిసెలంటే మహా ఇష్టం. 15 రోజులుగా స్టార్ట్ చేసి మరీ తింది. దాని వల్ల ఏం కాదు. సర్లేదు, రండి, ఎగ్జామ్ చేస్తాను. ఇలా రండి. అలా ఇలా. ఇది కొంచెం నాలుగు చాపండి. లేచి కూర్చోండి. రామలింగాచారి, ఇదిగో ఈ మిక్చర్ టాబ్లెట్స్ వారికి ఇచ్చి పంపు.
డాక్టర్ చిన్న హెల్ప్ కావాలి. ఏమిటది? మా బామ్మకి కళ్ళు మసక. కళ్ళ డాక్టర్ తీసుకెళ్ళు. అది తెలుసు డాక్టర్, కనీ కనిపించకుండా ఉండటం చాలా ఇబ్బందిగా ఉంది. పూర్తిగా లేకపోయినా బాగుండదు. ఆహా, ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కుక్కని నక్కని కర్రపుచ్చు కొడుతూ ఉంటుంది. ఏమిట్రా గుసగుసలు? అబ్బే ఏం లేదు, నీ ఆరోగ్యం గురించే మంచి మందేమని చెప్తున్నాను. ఇదిగోండి మిక్చర్ పొట్లాలను. మిక్చర్ తర్వాత పొట్లం, పొట్లం తర్వాత మిక్చర్ ఉండండి. అబ్బాబా అవన్నీ అందులో రాశానయ్యా. చెప్తాను, ఈ మందులునే చూశారు, ఒకటే తీకమక్కండి. తెలుగు 1